యేసు ప్రభు వారి జీవిత విధానాన్ని పరిశీలన చేస్తే కన్య గర్భమున యేసు ప్రభు జన్మించడంలో ఆయన పరిశుద్ధులను రుజువు చేయబడ్డాడు. పశువుల పాకలో, పశువుల తొట్టెలో యేసు ప్రభు జన్మించడం ద్వారా ఆయన అందరికీ అందుబాటులో ఉంటాడని రుజువు చేయబడ్డాడు. పశువుల పాక అనగానే కొంతమందికి మళ్ళీ ఇప్పుడు ఇబ్బందులు అవుతున్నాయి. ఎక్కడుంది బైబిల్లో పశువుల పాక అని? యేసు ప్రభు పశువుల పాకలో పుట్టలేదన్నాడు ఒక ఆయన. మరి పశువుల తొట్టి ఎక్కడ ఉంటుంది ఆయన? పశువుల పాకలో కాకపోతే ఇంకెక్కడ ఉంటుంది? మీ బెడ్రూమ్లో ఉంటుందా? లేకపోతే వైట్ హౌస్లో ఉంటుందా? ఆ పశువుల తొట్టి ఎక్కడ ఉంటుంది? పశువుల పాకలో ఉంటుంది. దానికి పెద్ద రీసెర్చ్ ఏం అక్కర్లా. యేసుక్రీస్తు ప్రభువారు పశువుల పాకలో, పశువుల తొట్టిలో పుట్టడంలో ఉద్దేశం ఏంటో తెలుసా? ఆయన అందరికీ అందుబాటులో ఉన్నాడు. అదే యేసయ్య ఒక హేరోదు ప్యాలెస్లో పుట్టుంటే, ఆ కాలంలో హేరోదుకు 3 రకాల ప్యాలెస్లు ఉన్నాయి. చాలా అద్భుతమైన ప్యాలెస్లు కట్టించుకున్నాడు, అంతఃపురాలు. వాటిల్లో ఏదైనా ఒకటి యేసు ప్రభు కోరుకుని అక్కడికైనా పుట్టుంటే నీలాంటి నాలాంటి సామాన్యులు యేసు ప్రభుని దర్శించుకునేవారే కాదు. మనలకు బహుశా అక్కడికి వెళ్ళే అవకాశమే వచ్చి ఉండేది కాదేమో. రాజ కుటుంబీకులు, రాయల్ ఫ్యామిలీస్, వారి ఫ్రెండ్స్ మాత్రమే యేసు ప్రభువును మొదట చూసేవారేమో. కానీ సృష్టికర్తన దేవుడు ఈ భూమి మీదకి వచ్చి పశువుల తొట్టిలో, పశువుల పాకలో జన్మిస్తే ఆయన్ను మొట్టమొదటిగా దర్శించుకుంది ఎవరో తెలుసా? అతి సామాన్యులైన గొర్రెల కాపరులో. ఇందు మూలంగా బైబిల్ చెప్పాలన్న మాట ఏంటో తెలుసా? నా యేసయ్య అతి సామాన్యులకు దగ్గరగా వచ్చినంతగా ప్రపంచంలో ఏ ఒక్కరు రాలేదో. నమ్మిన వారు చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. జీసస్ కేమ్ టూ క్లోజ్ టు హ్యుమానిటీ. మనుషులకు దగ్గరగా వచ్చాడు. ఇప్పుడు ప్రశ్న అడుగుతాను, జాగ్రత్త వినండి. పశువుల పాకల్లో ఎవరైనా ఎంట్రన్స్ టికెట్లు పెట్టారా అక్కడ యేసుప్రభుని చూడడానికి? నో. ఎవరైనా అక్కడ నిలబడి మీరెందుకు వస్తారని అడిగారా? అడగలా. ఎవరైనా రావచ్చు ప్రభు దగ్గరికి. గాడ్ ఈజ్ అవైలబుల్ టు ఎవ్రీబడి అండ్ గాడ్ ఈజ్ యాక్సెసిబుల్ టు ఎవ్రీవన్. ఆయన అందరికీ అందుబాటులో ఉన్నవాడే. You can come close to God at any moment in your life. Don't ever think that God is too far from you. He is so close to you, my friend. ఆయనకి దగ్గరగా ఉండాలని ఆశిస్తున్నాడు. ఎంత దగ్గరగా అంటే నీ జీవితంలో ప్రతి జరిగే చిన్న చిన్న విషయాన్ని కూడా ఆయన అబ్జర్వ్ చేస్తాడు. ఎంత ప్రేమగల దేవుడు ఆయన. ఇమాన్యుల్ అనే మాటకు దేవుడు మనకు తోడని. ఇప్పటికీ ఎవరైనా బెత్లెహేమ్ కనుక వెళ్తే యేసు ప్రభు పుట్టిన స్థలంలో ఓ పెద్ద మందిరాన్ని కట్టారు. సెయింట్ హెలెనా కాన్స్టాంటిన్ మదర్ ఆమె ఒక పెద్ద మందిరాన్ని నిర్మాణం చేసింది. దాన్ని కొన్నిసార్లు కూల్చేయాలని చాలామంది ప్రయత్నం చేసినా వారి వల్ల కాలేదు. అయితే అంత పెద్ద దేవాలయంలో యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టిన ప్రాంతం అవన్నీ కూడా అక్కడ ఉంటే అక్కడ స్టార్ ఆఫ్ బెత్లెహేమ్ అని అంటారు. ఎగ్జాక్ట్ స్పాట్ అదే అని కొంతమంది బైబిల్ విశ్లేషకులు చెబుతారు. అయితే ఆ చర్చ్లోకి కనుక మనం వెళ్ళాలి అంటే దానికి ఒకే ఒక్క ద్వారం ఉంటుంది. ఆ ద్వారం కూడా ఎంత హైట్ ఉంటుందో తెలుసా? దాని యొక్క హైట్ ఎంతో తెలుసా? 3 అడుగులు మాత్రమే. ఇప్పుడు నేను ఆ చర్చ్లోకి వెళ్ళాలి అంటే నేను సుమారుగా ఒక 5 అడుగులు 8 అంగుళాలు ఉంటాను. నేను వెళ్ళాలంటే నేను ఎలా వెళ్ళాలి అంటే నా తల ఉంచి లోపలికి వెళ్ళాలి. ఎవరైనా సరే ప్రపంచంలో అమెరికన్ ప్రెసిడెంట్ కానివ్వండి, రోమన్ క్యాథలిక్ చర్చ్ యొక్క అధినేత పోపు గారు కానివ్వండి, లేదా మరొకళ్ళు కానీ ఎవరైనా బెత్లెహేమ్కి వెళ్ళి యేసు ప్రభును చూద్దామని కనుక ఆ పుట్టుక స్థలాన్ని చూద్దాం అనుకుంటే తల దించుకుని లోపలికి వెళ్ళాలి. దాని అర్థం ఏంటో తెలుసా? ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో వారు దేవుని దర్శనాన్ని చేసుకుంటారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. హంబుల్ పీపుల్ కెన్ సీ గాడ్. దేవుని చూస్తారు. మా ధన్యాన్ని తీసుకెళ్ళిన అప్పుడే 3 సంవత్సరాల్లో ఎంతో ఉంది ఆమెకి, ఈ మాత్రం హైట్లో ఉంది. మా ధన్య మాతో పాటు వచ్చింది. నేను బ్లెస్సీ గారు తల ఉంచుకుని లోపలికి వెళ్ళాం, కానీ మా ధన్య చాలా అద్భుతంగా నడిచి వచ్చేసింది లోపలికి. ఇలాంటి వారిదే దేవుని రాజ్యం అని ఎందుకన్నాడో తెలుసా? చిన్న పిల్లలాంటి స్వభావం కలిగిన ప్రతి ఒక్కడు దేవుని దర్శనం చేసుకోగలడు. హల్లెలూయా. You can come to God at any time. God came so close to you, my friend. You can feel His presence. You can feel His friendship. ఆయన సహవాసాన్ని అనుభవించవచ్చు, ఆయన స్నేహాన్ని అనుభవించవచ్చు. వాస్తవానికి సృష్టికర్తన దేవునికి మనతో స్నేహం చేసేంత అవసరం ఏముంది ఆయనకి? కానీ ఆయన వచ్చేమన్నాడు తెలుసా? మీరికపై నా దాసులు కాదు, నేను మీకు స్నేహితుడిగా ఉండాలని ఆశపడుతున్నాను. ఒక స్నేహితుడి దగ్గర దాపరికలు ఉండనట్టుగానే యూ కెన్ కమ్ క్లోజ్ టు మీ అండ్ ఎంబ్రేస్ మీ. నన్ను మీరు హత్తుకోవచ్చు. ఒక స్నేహితుడితో ఉన్నట్టుగా మీరు నాతో ఉండొచ్చు. దేవుడు ఎంత దగ్గరగా మనం లాక్కున్నాడు. కొన్ని మతాల్లో దేవుణ్ణి దేవునిగానే చూడాలి తప్ప ఆ దేవుణ్ణి తండ్రిగా కానీ స్నేహితుడిగా కానీ చూసే సాహసం చేయలేరు. బిల్కి షేక్ కనబడే ఒక ఆమె ఒక పుస్తకం రాసింది, నేను దేవుణ్ణి తండ్రి అని పిలవడానికి సాహసించానంటది. ఎందుకు సాహసించామంటే ఆమె ఉన్న విధానాల్లో దేవుణ్ణి తండ్రిని పిలవకూడదు.
God is magnificent one. God is wonderful and is the creator God. How dare you to call God as your father? దేవుని తండ్రి అని పిలిచే అధికారం నీకు లేదో అని ఆ మతము బహుశా ఆమెను రిస్ట్రిక్ట్ చేసిందేమో. కానీ ఎప్పుడైతే బైబిల్ చదివిందో దేవుని తండ్రి అని గుర్తించింది. ఆయన పరలోకపు తండ్రి అని, ఆయన మహిమా స్వరూపుడైన తండ్రి అని, ఆయన నీతి స్వరూపుడైన తండ్రి అని, ఆయన పరిశుద్ధుడైన తండ్రి అని, ఆయన మహిమగల తండ్రి అని ఎప్పుడైతే గుర్తించిందో బిల్కి షేక్ అంటది, నేను దేవుణ్ణి తండ్రి అని పిలవడానికి సాహసించాను. యేసయ్య నీకు నాకు ఎంత క్లోజ్గా వచ్చాడంటే ఆయన మనతో స్నేహం చేసేంతగా నీ ప్రతి పరిస్థితిని అర్థం చేసుకునేవాడు. ఒక ప్రాంతంలో జాగ్రత్త వినండి ప్రియులారా, ఒక చర్చ్ ఉండేది. చాలామంది ఆ చర్చ్కి వచ్చి దేవునికి ప్రార్థన చేసుకుంటూ ఉండేవారు. ఆరాధన జరుగుతుండేది. కొంతమంది వైట్ కాలర్ పీపుల్, అంటే ఎక్కువగా డబ్బున్న వాళ్ళు ఆ మందిరానికి వస్తుండడు. ఆ ప్రాంతంలో ఒక పేద వ్యక్తి, ఒక పూర్ మ్యాన్ నివసించేవాడు. ఆ వ్యక్తికి ఈరోజు తింటే రేపేంటో తెలియదు. అతను ఒకసారి ఈ చర్చ్కి వెళ్దామని అనుకున్నప్పుడు అందరూ కూడా గొప్ప గొప్ప వాళ్ళందరూ ఆ చర్చ్కి రావడం మొదలు పెడితే, అయ్యో వీళ్ళతో పాటు నేను కూడా చర్చ్కి వెళ్తే నన్ను రానివ్వరేమోనని అందరూ వెళ్ళిపోయేదాకా వెయిట్ చేసి ఆ తర్వాత ఒక్కడే లోపలికి వెళ్ళి ఆ పుల్పిట్ ఏదైతే ఉందో, లేదా ఆల్టర్ ఏదైతే ఉందో, లేదా అక్కడ ఉన్న పోడియం ఏదైతే ఉందో అక్కడికి వచ్చి ఒక్క మాట చెప్పుకుని ఆ ప్రాంతం నుండి వెళ్ళిపోతుండేవాడు. పాస్టర్ గారు ఆ వ్యక్తిని కపుల్ ఆఫ్ టైమ్స్ చూశారు. డిస్టర్బ్ చేయొద్దని అక్కడ పనిచేసే వ్యక్తికి చెప్పారు. ఆ తర్వాత ఈ వ్యక్తి ప్రతి ఆదివారం అలా రావడం, ప్రార్థన చేసుకుని వెళ్ళిపోవడం చూశారు. కొన్ని వారాల తర్వాత ఆ వ్యక్తి రావడం లేదు దేవుని మందిరానికి. పాస్టర్ గారికి అర్థమైంది. ఎందుకు రావట్లేదో కనుక్కోమంటే ఆ చర్చ్లో పనిచేసి ఆయన ఎంక్వైరీ చేస్తే ఆ వ్యక్తికి వచ్చిన యాక్సిడెంట్ అయిందని, అతను తీసుకెళ్ళి హాస్పిటల్లో పెట్టారని విషయం తెలిసింది. ఏ హాస్పిటల్? అదిగో పలానా హాస్పిటల్లో ఉంచారు. పాస్టర్ గారికి హాస్పిటల్ హెడ్ తెలుసు. ఫోన్ చేశాడు, మీ హాస్పిటల్లో ఒక పేషెంట్ ఉన్నాడు, అతడు మా చర్చ్కి వస్తుండేవాడు, కానీ అతను ఈ మధ్యన రావట్లేదు, మీ హాస్పిటల్లో ఉన్నాడని తెలిసింది, నేను ఒకసారి అతన్ని కలవాలని ఆశపడుతున్నాను, నేను వస్తాను ఈ టైంకి అన్నాడు. వెంటనే హాస్పిటల్ చైర్మన్ చెప్పాడు, సార్ మీరు రండి, అయితే ఒక మాట ఆయన అడగాలి మీరు. అదేంటంటే ఆయన హాస్పిటల్కి వచ్చిన దగ్గర నుండి మా హాస్పిటల్లో ఒక అద్భుతమైన చేంజ్ మేము గమనించాం. పేషెంట్లలో చాలామంది స్వస్థత పొందారు. హాస్పిటల్ అంతా కూడా అంతకుముందు భయంకరమైన కేకలతో, అరుపులతో, భయంకర పరిస్థితులతో నిండి ఉండేది. కానీ ఆ వ్యక్తి రాగానే ఒక ప్రశాంతత ఇక్కడ ఉంది, దానికి కారణం ఏంటో కనుక్కోండి సార్ అన్నాడు. సరే నేను కనుక్కుంటానులే అని చెప్పి పాస్టర్ గారు ఫోన్ పెట్టేసిన తర్వాత హాస్పిటల్కి వచ్చారు. మెల్లగా వెతుక్కుంటూ ఆ రూమ్కి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి బెడ్ మీద పడి ఉన్నాడు. పాస్టర్ గారి దగ్గర కూర్చుని, బాబు ఎలా ఉన్నావు, అంత క్షేమమేనా, తగ్గుతుందా, నీ ఆరోగ్యం కుదుట పడుతుందా అన్ని ప్రశ్నలు అడిగిన తర్వాత చివరిగా ఒక ప్రశ్న అడిగాడు. నువ్వు వచ్చిన తర్వాత ఇక్కడ చాలా చేంజ్ వచ్చిందట, చాలామంది స్వస్థత పొందారట, ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ ఉందట, నీకేమైనా కారణం తెలుసా అని అడిగాడు. అప్పుడు ఆ వ్యక్తి చెప్పిన మాట ఏంటో తెలుసా? సార్ ఒక్కడు మాత్రం నాకు తెలుసండి. ఏంటది? నేను ప్రతి ఆదివారం మీ సంఘానికి వచ్చి అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ పోడియం దగ్గరికి వచ్చి లేదా ఆ స్టేజ్ దగ్గరికి వచ్చి నా తల దాని మీద ఆంచుకుని ఒక మాట చెప్పేవాడిని, అయ్యా నేను వచ్చాను, లార్డ్ ఐ హ్యావ్ కమ్ టు యువర్ ప్రెజెన్స్, లార్డ్ ఐ హ్యావ్ కమ్ టు యువర్ హౌస్, నీ ఇంటికి నేను వచ్చాను ప్రభువా, నేను వచ్చానని ఒక మాట చెప్పేవాడిని. అంతకుమించి నాకు చెప్పడం కూడా రాదు. దేవునితో మాట్లాడడం అదే. ఆ మాట చెప్పి మళ్ళీ వెళ్ళిపోయేవాడిని. కానీ ఒక రోజు నా రోడ్డు మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది. నాకంటూ ఎవరు లేరు, తల్లి లేదు, తండ్రి లేదు, తోబుట్టువులు లేరు, స్నేహితులు లేరు, బంధువులు లేరు. కారణం నా దగ్గర డబ్బులు లేవు, పేదోడిని కాబట్టి నాకు ఎవరు స్నేహితులు ఉండరు కదండి. ఒక్కడనే మూలుగుతున్నాను రోడ్డు మీద. ఎవరో మీలాంటి వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆ రోజు హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఒక పక్కన దెబ్బలు నన్ను బాధిస్తున్నాయి, నా దేహంలో రోగాలు నన్ను బాధిస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభువుని స్మరించుకున్నాను. ఆయన సన్నిధిలో ప్రార్థన చేసిన, ప్రభువా ఐఎమ్ ఆల్ అలోన్, నేను ఒక్కడనేనయ్యా, బాధపడుతున్నాను, ఏడుస్తున్నాను, వేదన పడుతున్నాను అన్నప్పుడు నా దగ్గర ఒక వెలుగు ప్రకాశించడం, ఆ వెలుగులో యేసు ప్రభు నా దగ్గరికి వచ్చారు. ఆయన వచ్చి ఒకే మాట చెప్పాడేమో తెలుసా? ఇప్పుడు నేను వచ్చాను నీ దగ్గరికి అన్నాడట. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. నువ్వు నా దగ్గరికి వచ్చేంత వరకు ఇప్పుడు నేను వచ్చాను నీ దగ్గరికి. డోంట్ థింక్ దట్ యువర్ అన్ ఆర్ఫన్. నువ్వు అనాథం అని ఇప్పుడు అనుకోవద్దు. ఐఎమ్ దేర్ విత్ యూ, నేను నీతో ఉన్నాను అనే మాట చెప్పగానే ప్రతిరోజు అదేంటో ఉదయం సాయంకాలాన్ని వస్తాడు నా దగ్గరికి, నాతో కూర్చున్నాడు ఆయన ప్రజెన్స్ నేను ఫీల్ అవుతున్నాను. బహుశా నేను రావడం ద్వారా కాదు ఇక్కడ మార్పు, యేసు ప్రభు రావడం ద్వారా ఈ హాస్పిటల్లో మార్పు వచ్చింది. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఈరోజు అదే పరిస్థితుల్లోనే ఉన్నావా? నీ దగ్గర డబ్బు ఉన్నంతకాలం అందరూ వచ్చి, అందం ఉన్నంతకాలం అందరూ నీ వెంటబడి, ఆరోగ్యం ఉన్నంతకాలం నీ అంతవారు లేరు అని నీ చుట్టూ తిరిగిన వారు, ఈరోజు నువ్వు డబ్బు కోల్పోయిన తర్వాత, అందాన్ని కోల్పోయిన తర్వాత,
ఆరోగ్యాన్ని కోల్పోయిన తర్వాత, అన్ని వనరులు కోల్పోయిన తర్వాత నడి రోడ్డు మీదకి ఈడ్చిపడేశారేమో నిన్నెవరు కాపాడతారో, ఎవరు రక్షిస్తారో, ఎవరు ఆదరిస్తారో, ఎవరు ధైర్యపరుస్తారో, ఎవరు తన సమాధానంతో నింపుతారని నిన్ను చూసిన వారందరూ నిన్ను హేళన చేస్తున్నారేమో. నమో ప్రియ దేవుని బిడ్డ, విరిగి నలిగిన వారికి దేవుడు ఆసన్నుడు అని బైబిల్లో రాయబడేదిగా, హీ కమ్స్ క్లోజ్ టు యూ వెన్ యు ఆర్ ఇన్ ఎ డిస్ట్రెస్, వెన్ యు ఆర్ ఇన్ డిసప్పాయింట్మెంట్స్. ఎక్కడైతే నిరాశ ఉందో, ఎక్కడైతే నైరాశ్యం ఉందో, ఎక్కడైతే చీకటి ఉందో, ఎక్కడైతే వేదన ఉందో, ఆ ప్రాంతంలో నా దేవుడు ఉంటాడని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. గాడ్ ఎంబ్రేసెస్ యూ ఇన్ యువర్ డిస్ట్రెస్నెస్. దట్ మచ్ క్లోజ్ హీ హాస్ కమ్. అంత దగ్గరగా యేసు నీ దగ్గరికి వచ్చాడు.